గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్న క్లాస్లో లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ యాంట్ గురించి చెప్పుకున్నామా. మళ్ళీ ఒకసారి చూడండి. లైఫ్ సైకిల్ ఆఫ్ యాంట్, అసలు ఏదైనా లైఫ్ సైకిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎగ్తో స్టార్ట్ అవుతుంది. ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ యాంట్ ఎగ్తో స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఎగ్స్ ఎలా ఉంటాయంటే ఓవెల్ షేప్లో ఉండి చాలా చిన్న సైజులో, స్మాల్ సైజులో ఉంటాయి. తర్వాత లార్వా, ఈ లార్వా చూడండి షేప్ ఎలా ఉందో. ఇవి ఎలా ఉంటాయంట, వీటికి ఐస్ కానీ లెగ్స్ కానీ ఏమీ ఉండవు. ఇవి అడల్ట్ మీద బేస్ అయి ఉంటాయి, అంటే అడల్ట్ మీద ఆధారపడి బతుకుతాయి అన్నమాట. ఎందుకని, ఈ లార్వా అనేది ఈటింగ్ అండ్ గ్రోయింగ్ స్టేజ్. నెక్స్ట్ ప్యూపా. ప్యూపా అనేది ఏంటి, మనకి ఆల్రెడీ బటర్ఫ్లైలోను సిల్క్ మార్క్లోను ప్యూపా స్టేజ్ ఏంటి, రెస్టింగ్ స్టేజ్. రెస్టింగ్ స్టేజ్ అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ప్యూపా వైట్ కలర్లో ఉంటుందంట. కొన్ని రోజులు పోయాక అది డార్క్ కలర్కి మారుతుంది. ఈ ప్యూపాకి ఐస్ లెగ్స్, అదే యాంటీనాను లెగ్స్ ఫోల్డ్ అయి ఉంటాయి. యాంటీనాను లెగ్స్ ఫోల్డ్ అయి ఉంటాయి అన్నమాట. తర్వాత అడల్ట్ యాంట్, ఇవి ఎన్ని టైప్స్, 1, 2, 3 టైప్స్. ఏమేంటి అవి, క్వీన్ యాంట్, వర్కర్ యాంట్ అండ్ మేల్ యాంట్. క్వీన్ యాంట్, క్వీన్ యాంట్ అంటే ఏంటి, క్వీన్. క్వీన్ అంటే ఆడమ్మాయే కదా, కాబట్టి ఇది ఫిమేల్. ఇది మేల్ యాంట్. మేల్ యాంట్ అంటే మగ చీమ. ఇది కూడా వర్కర్ యాంట్ అనేది కూడా ఫిమేలే, ఆడదే అన్నమాట. ఇవి చూడండి క్వీన్ యాంట్. క్వీన్ యాంట్కి ఏముంటాయి అన్నమాట, వింగ్స్ ఉంటాయి. క్వీన్ యాంట్కి వింగ్స్ ఉంటాయి. ఇది సైజులో చాలా పెద్దగా ఉంటుంది, సైజులో చాలా పెద్దగా ఉంటాయి. ఇవేంటివి, ఇవి యాంటీనాస్. యాంటీనాస్ అన్నమాట. ఓకే, ఈ ఫీమేల్ ఏం చేస్తుంది, ఓన్లీ ఎగ్స్ మాత్రమే పెడుతుంది. నెక్స్ట్ మేల్ యాంట్. మేల్ యాంట్ ఏం చేస్తుంది, ఈ ఫీమేల్ యాంట్ కూడా ఈ క్వీన్ యాంట్ చాలా ఎక్కువ రోజులు, అంటే లాంగ్ టైం బతుకుతాయి అన్నమాట, ఎక్కువ రోజులు బతుకుతాయి ఇవి. తర్వాత మేల్ యాంట్ ఏం చేస్తుంది, ఇవి ఎగ్స్ పెట్టడానికి క్వీన్ యాంట్కి హెల్ప్ చేస్తుంది అంతే. ఇవి ఫ్యూ వీక్స్ మాత్రమే బతుకుంటాయి, ఇది లాంగ్ టైమ్ లివ్ చేస్తాయి. తర్వాత వర్కర్ యాంట్. ఈ వర్కర్ యాంట్ ఏం చేస్తుందంట, బిల్డింగ్ నెస్, బిల్డింగ్స్ కడుతుందంట. గ్యాదరింగ్ ఫుడ్స్, టేకింగ్ కేర్ ఆఫ్ లార్వా, అంటే ఫుడ్ని గ్యాదర్ చేస్తుంది, నెస్ట్ని ఏర్పరుస్తుంది, అలాగే లార్వాని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే లార్వా అంటే ఇది, ఈ లార్వాని ప్రొటెక్ట్ చేస్తుంది, ఈ లార్వాని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫిమేల్ అంటే ఎక్కువ వర్క్, అంటే ఈ వర్కర్ అంటే ఎక్కువ వర్క్ చేస్తుంది అనమాట. ఈ యాంట్స్కి కాలనీస్ కూడా ఉంటాయమ్మా. ఇప్పుడు మనకి కాలనీస్, స్ట్రీట్స్ ఎలా ఉంటాయో, ఈ యాంట్స్ నివసించే ప్లేస్లో కూడా కాలనీస్, స్ట్రీట్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ అండ్ యాంట్. నెక్స్ట్ మీకు లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్ గురించి చెప్పుకుందాం. ఓకే, చూడండమ్మా. ఫస్ట్ది ఎగ్, ఫస్ట్ది ఎగ్. నెక్స్ట్ 1 month ఉంటుందండి. మీరు రఫ్గా వేసుకుంటే బెటర్. ఇది ఇది 1 month ట్యాడ్పోల్ అన్నమాట. ట్యాడ్పోల్, దీన్ని ట్యాడ్పోల్ అంటారు. మనం ఆల్రెడీ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై, సిల్క్ మాత్, అలాగే యాంట్లో ఏమని చెప్పినాం, లార్వా అన్నమాట. దీన్ని ట్యాడ్పోల్ అంటారు. లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్లో దీన్ని ట్యాడ్పోల్ అంటారు. ఎగ్ నుంచి ట్యాడ్పోల్కి వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్
ఏంటి 2 months ఓల్డ్ అనమాట. 2 months. నెక్స్ట్ ఇదేంటి 3 months ఓల్డ్. 3 months old. Next. ఓకే, ఇవి లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్. ఓకే, ఇవి చదువుదాం చూడండి. పేజ్ నెంబర్ 50 తీయండి. వి ఆల్ హ్యావ్ సీన్ ఫ్రాగ్స్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. మనం ఎక్కువ ఫ్రాగ్స్ ఇప్పుడు చూస్తాం, వర్షాకాలం చూస్తూ ఉంటాం. టుడే వి షల్ అండర్స్టాండ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్. ఫ్రాగ్లు అవి ఉన్నాయా? బాగానే ఉన్నాయా? ఈరోజు మనం లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్ గురించి చెప్పుకుందాం. మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడినప్పుడు ఫ్రాగ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, అరుస్తూ ఉంటాయి. అరుస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తారా ఎప్పుడైనా ఫ్రాగ్స్? ఒకవేళ ఫ్రాగ్స్ అరుస్తూ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు వర్షం పడుతుందంట అని అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కప్పలు అరుస్తున్నాయి, వర్షం వస్తుందేమో అని అంటూ ఉంటారు. విన్నారా ఎప్పుడైనా? ఓకే, ఫస్ట్ పాయింట్, ద లేయింగ్ ఆఫ్ ఎగ్స్. ఫ్రాగ్ లే దేర్ ఎగ్స్ ఇన్ ద వాటర్ ఆర్ ఎట్ వెట్ ప్లేసెస్. ఈ ఫ్రాగ్ అనేది గుడ్లు ఎక్కడ పెడుతుందంట? వెట్ ప్లేసెస్లో, లేకపోతే ఆర్ వాటర్ మీద కానీ వెట్ ప్లేసెస్లో కానీ ఎగ్స్ పెడుతుందంట.
ఏ జెల్లీ లైక్ కవరింగ్ సరౌండింగ్ దేర్ ఎగ్. ఈ జెల్లీ లైక్ కోటింగ్ మనకి కనిపిస్తుందంట ఎగ్ చుట్టూ. జెల్లీ లాగా ఉంటుంది. మీరు జెల్లీస్ తింటారు కదా, ఆ జెల్లీస్ లాగా ఉంటుంది అనమాట. అలాగే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంట్లో సబ్జాలు ఉంటాయి, ఆ సబ్జాలు నానబెట్టినప్పుడు అవి పైన జెల్లీ కోటింగ్ వస్తుంది. సేమ్ అలాగే ఉంటాయి ఫ్రాగ్ ఎగ్స్ కూడా. ఓకే, ఆ జెల్లీ కవరింగ్ సరౌండింగ్, ఎగ్కి సరౌండింగ్ మొత్తం చుట్టూ ఉంటుందంట. ఏ ఫ్లోటింగ్ క్లంప్ ఆఫ్ ఎగ్స్ ఈజ్ కాల్డ్ ఫ్రాగ్ స్పాన్. అలా ఎక్కువ ఎగ్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ఫ్రాగ్ స్పాన్. ఫ్రాగ్ స్పాన్. ఎక్కువ ఎగ్స్ అన్నీ ఒక ముద్దగా ఉండడాన్ని ఏమంటారంటే ఫ్రాగ్ స్పాన్ అంటారు. ద క్లంప్ ఆఫ్ ఎగ్స్ ఈజ్ లార్జ్ అండ్ స్లిప్పరీ అండ్ ఈజ్ టూ బిగ్ టు బి ఈటెన్ ఫిష్ ఆర్ అదర్ ఫ్రాగ్స్. ఇది ఎలా ఉంటుందంటే ఆ క్లంప్, ఈ మొత్తం ఒక పోగుగా ఉంటాయి కదా, ఉన్నప్పుడు అవి ఏమవుతాయి, అట్లా పట్టుకోలేము మనం, జారిపోతుంటాయి. జెల్లీగా ఉన్నప్పుడు ఏమవుతాయి, అవి జారిపోతాయి. ఇవి కొన్ని ఏం చేస్తే ఎక్కువ ఫిషెస్ తినేస్తూ ఉంటాయి ఫ్రాగ్ ఎగ్స్ని, లేకపోతే వేరే ఫ్రాగ్స్ కూడా తినేస్తూ ఉంటాయంట. దిస్ ఈజ్ నేచర్స్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ దీస్ ఎగ్స్. నేచర్లో అలా సహజంగా జరుగుతూ ఉంటాయి. బట్ సెర్టైన్ క్రీచర్స్ లివింగ్ నియర్ ఆర్ ఇన్సైడ్ ద వాటర్ సమ్టైమ్స్ ఈట్ ద స్మాలర్ కంప్ ఆఫ్ ఎగ్స్. ఇంకా వాటర్లో ఇంకా కొన్ని క్రీచర్స్ ఉంటూ ఉంటాయి. ఆ క్రీచర్స్ ఏం చేస్తాయి, కొన్ని ఎగ్స్ని అవి తినేస్తూ ఉంటాయి. అలా అన్నీ తినగా, అంటే ఆ గుంపులో అన్నీ తినగా మిగిలిన ఏవైతే ఉంటాయో అవి ఫ్రాగ్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ ట్యాడ్పోల్. ట్యాడ్పోల్గా ఎలా ఫామ్ అవుతుంది? ఆఫ్టర్ అబౌట్ 21 days, అంటే ఈ ఎగ్కి ఈ స్టేజ్కి 21 days. 21 days తర్వాత ఏమవుతుంది? ట్యాడ్పోల్ ఎమర్జెస్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ఎగ్స్. ఈ ట్యాడ్పోల్ అనేది కొన్ని ఎగ్స్లో నుంచి బయటికి వస్తుంది. ఏ ట్యాడ్పోల్ హ్యాస్ ఎ టైల్ బట్ నో లింగ్స్. ఈ ట్యాడ్పోల్కి ఏముంటుందంట? టైల్ ఉంటుంది, టాప్ ఉంటుంది, కానీ నో లింగ్స్. లింగ్స్ అంటే ఏంటమ్మా? ముందు కాళ్ళ వెనక కాళ్ళ? ముందు వాళ్ళ వెనక కాళ్ళ చెప్పాలి. లెగ్స్ ఉండవట. దిస్ టైనీ tadpole is beginning is attached to the weed in the water. Within 3 days after 2 to 3 weeks, the tadpole breaks away from the weed. These tadpole eat small plants found in the water. They have a lot of enemies around, so they camouflage themselves to protection. They breathe through gills. ఈ tadpoleకి ఎగ్ నుంచి 21 days తర్వాత ఈ ట్యాడ్పోల్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయినప్పుడు దానికి టైల్ ఉంటుంది కదా, లింగ్స్, కాళ్ళు ఉండవు. ఆ కాళ్ళు ఉండవు. తర్వాత ఏమవుతుంది? వితిన్ 3 days ఆర్ 3 weeks, 3 weeks నుంచి 3 weeks, 3 days నుంచి 3 weeks వరకు ఏమవుతుంది? ట్యాడ్పోల్ బ్రేక్స్ అవే ఫ్రమ్ ద వీడ్, అంటే ఆ వీడ్లో నుంచి బయటకు వస్తుంది. దీస్ ట్యాడ్పోల్స్ ఈట్ స్మాల్ ప్లాంట్స్ ఫౌండ్ ఇన్ ద వాటర్. ఇవి ఏం తింటాయంట? స్మాల్ ప్లాంట్స్ని తింటాయి. స్మాల్ ప్లాంట్స్. ఎక్కడ ఉన్న స్మాల్ ప్లాంట్స్ తింటాయి? వాటర్లో ఉన్న స్మాల్ ప్లాంట్స్ని ఈట్ చేస్తాయి. దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎనిమీస్ అరౌండ్. కానీ వాటి చుట్టూ చాలా ఎనిమీస్ ఉంటాయి. ఎందుకని? ఆల్రెడీ ఫిషెస్ తినేస్తాయని చెప్పాం ఎగ్స్, అలాగే ఫ్రాగ్స్ కూడా తినేస్తాయి. ఇంకా వాటర్లో ఉండే చిన్న చిన్న క్రీచర్స్ కూడా ఆ ఎగ్స్ని తినేస్తూ ఉంటాయి. అందుకని ఈ ట్యాడ్పోల్ స్టేజ్లో వీటి చుట్టూ చాలా ఎనిమీస్ ఉంటాయంట. సో దే కాంఫ్లేజ్ దెమ్సెల్ఫ్ ఫర్ ప్రొటెక్షన్. అదేం చేస్తుంది? దానంతట అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎలా బ్రీత్ చేస్తుందంట? గిల్స్తో బ్రీత్ చేస్తుంది. గిల్స్తో బ్రీత్ చేస్తుంది. నెక్స్ట్, పేజ్ నెంబర్ 51. డెవలప్మెంట్ ఆఫ్ లెగ్స్. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది? ఫస్ట్ స్టేజ్లోనేమో జెల్లీ లైక్ కోటింగ్తో ఉంటుంది. ఎక్కువ ఒక కుప్పగా ఉండడాన్ని ఏమంటారు? ఫ్రాగ్ స్పాన్ అంటారు. 21 days తర్వాత అది సెకండ్ స్టేజ్కి వస్తుంది. అదేంటమ్మా సెకండ్ స్టేజ్? ఫార్మేషన్ ఆఫ్ ట్యాడ్పోల్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ లెగ్స్. ఈ స్టేజ్లో లెగ్స్ డెవలప్ అవుతాయి కదా, అది ఎలాగో చూడండి. అబౌట్ 5 weeks, అంటే ఈ సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి వచ్చేప్పుడు 5 weeks.
సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ రావడానికి ఎన్ని వీక్స్ పడతాయి? 5 వీక్స్ పడతాయి అన్నమాట. Tadpole start to grow its hind legs and then the forelegs. ఈ tadpole ఏం చేస్తాయి? ముందు కాళ్ళు వెనక కాళ్ళు తయారవుతాయట. రౌండ్ స్ట్రక్చర్ appear behind its head. వాటికి ఎదర్ స్ట్రక్చర్ రౌండ్ షేప్లో వస్తుందంట. These from its eyes. These forms its eyes. దీంట్లో ఏమేమి లెగ్స్ ఫామ్ అవుతాయి? హెడ్, అలాగే ఐస్ కూడా ఫామ్ అవుతాయి. ఐస్ కూడా ఎట్ దిస్ స్టేజ్ ఇట్ హ్యాస్ టైల్ స్టార్ట్ డిమినిషింగ్ అండ్ లంగ్ ఫార్మేషన్ స్టార్ట్. దీంట్లో టైల్ స్టార్ట్ అవుతుంది, అలాగే లంగ్ ఫార్మేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. లంగ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. టైల్ లంగ్స్ ఈ మొత్తం ఫామ్ అవుతాయి ఇక్కడ థర్డ్ స్టేజ్లో. లంగ్స్, టైల్, లెగ్స్, హెడ్, ఐస్ అంటే ముందు కాళ్ళు వెనక కాళ్ళు రెండు తయారవుతాయి అన్నమాట. ఇంకా ఈ హెడ్ రౌండ్గా వస్తుందంట. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్. లంగ్స్ డెవలప్ టు ప్రిపేర్ ద ఫ్రాగ్ టు లివ్ ఆన్ ల్యాండ్. ఈ లంగ్స్ ప్రిపేర్ అవుతాయంట ఈ స్టేజ్లో. లంగ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల అది ఏమవుతుంది? ల్యాండ్ మీద బతకడానికి చూస్తుంది. దే నౌ స్టార్ట్ కమింగ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ టు బ్రీత్ ఇన్ ఎయిర్. ఇంకా ఏం చేస్తుంది? సర్ఫేస్, వాటర్ సర్ఫేస్కి అంటే పైకి వచ్చి గాలి తీసుకుంటుంది. సమ్ ఫ్రాగ్స్ ఎట్ దిస్ స్టేజ్ ఈట్ ఎగ్స్ ఆఫ్ అదర్ ఫ్రాగ్స్ అండ్ టాడ్పోల్స్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఫ్రాగ్స్ వేరే ఫ్రాగ్స్ని యొక్క ఎగ్స్ని తినేస్తూ ఉంటాయంట. ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఫ్రాగ్ షెడ్ దేర్ స్కిన్. కొన్ని రోజుల తర్వాత ఏమవుతాయి? ఫ్రాగ్కి షెడ్ దేర్ స్కిన్, ద టైల్ బికమ్స్ మచ్ స్మాలర్ అండ్ లెగ్స్ గ్రో బిగ్గర్. ఈ స్టేజ్లో ఏమవుతుందంట? లెగ్స్ గ్రో అవుతాయి, స్మాలర్ అండ్ లెగ్స్ గ్రో, టైల్ బికమ్ స్మాల్. తోక చాలా చిన్నగా అయిపోతుంది. ఇక్కడ తోక చాలా పెద్దగా ఉంది, ఇక్కడ తోక చిన్నగా అయిపోయింది. తర్వాత లెగ్స్ ఫామ్ అవుతాయట. లెగ్స్ ఫామ్ అవుతాయి, ఇంకా పెద్ద సైజ్గా ఫామ్ అవుతాయి. ద లంగ్స్ ఆల్సో స్టార్టెడ్ ఫంక్షనింగ్ వెల్. లంగ్స్ ఏమో ఫంక్షనింగ్ చక్కగా చేస్తాయంట. ఇన్ ఆల్ ఫ్రమ్ దియర్ టైమ్ ఆఫ్ లేయింగ్ ఎగ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఇట్ టేక్స్ అబౌట్ 11 వీక్స్. ఇలా అయిపోయిన తర్వాత అంటే ఈ స్టేజ్లో లంగ్స్ ఫామ్ అవుతాయి. లంగ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? ల్యాండ్ మీద కూడా అవి బతుకుతాయి అన్నమాట, బతకడానికి ఇష్టపడతాయి. అదే వాటర్లో ఉన్నప్పుడు ఏం చేస్తాయి? సర్ఫేస్ మీదకి వచ్చి గాలి తీసుకొని లోపలికి వెళ్తాయి. ఈ స్టేజ్లో ఏం చేస్తుందంట? తోక చిన్నదైపోతుంది, లెగ్స్ చాలా పెద్దగా తయారవుతాయి, లంగ్స్ కూడా ఫంక్షనింగ్ బాగా చేస్తాయి. ఇన్ ఆల్ ఫ్రమ్ ద టైమ్ లేయింగ్ ఎగ్స్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్రాగ్స్ ఏం చేస్తాయి? రిమైనింగ్ వేరే ఫ్రాగ్స్ యొక్క ఎగ్స్ కూడా తినేస్తూ ఉంటాయి. ఇట్ టేక్స్ అబౌట్ 11 వీక్స్. ఎన్ని వీక్స్ పడతాయంట? 11 వీక్స్. 11 వీక్స్ పడతాయి. ద టైల్ డిసప్పైడ్ టోటల్లీ అండ్ ద ఫ్రాగ్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్ టు లివ్ అవుట్ సైడ్ ఇన్ వాటర్. ఈ స్టేజ్లో ఏమవుతుంది? తర్వాత తోకంతా ఊడిపోతుందండి. తోకంతా ఊడిపోయి ఏమవుతుంది? ఫుల్లీ గ్రోన్ ఫ్రాగ్ అయిపోతుంది, పెద్దగా ఫ్రాగ్ తయారవుతుంది. ఇంకా బయట బతకడానికి కావాల్సిందంతా ఇది డెవలప్ చేసుకుంది. మెటమార్ఫోసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ఏ టాడ్పోల్ చేంజెస్ ఇంటూ అన్ అడల్ట్ ఫ్రాగ్. ఈ మెటమార్ఫోసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఫ్రాగ్ ఏం చేస్తుందంటే మెటమార్ఫోసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ టాడ్పోల్ చేంజెస్ ఇంటూ అడల్ట్. ఈ ఫ్రాగ్ ఫుల్లీ గ్రోన్ డెవలప్డ్ అడల్ట్ ఫ్రాగ్గా తయారవుతుంది. ద ఫ్రాగ్ కమ్స్ అవుట్ ఆన్ ద ల్యాండ్ అండ్ మోస్ట్లీ లివ్ ఆన్ ల్యాండ్. ఇది ఫుల్గా గ్రోన్ అయిన ఫ్రాగ్ కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఎక్కువ పర్సెంట్ ల్యాండ్ మీదే బతుకుతుంది అనమాట. ద ఫ్రాగ్స్ కమ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ మోస్ట్లీ లివ్ ఆన్ ల్యాండ్. ఎక్కువ ల్యాండ్ మీద బతకడానికి చూస్తుందంట. దిస్ స్మాల్ ఫ్రాగ్ ఈట్స్ ఇన్సెక్ట్స్ అండ్ వార్మ్స్. ఈ చిన్న ఫ్రాగ్ ఏం చేస్తుందంట? ఈ ఫ్రాగ్ ఎక్కువ ఇన్సెక్ట్స్
ఇన్సెక్ట్స్ అండ్ వార్మ్స్. వార్మ్స్ని ఈట్ చేస్తుందంట. When the frog is fully grown, it finds a mate from reproduction and the whole process is repeated. ఈ తర్వాత ఈ చిన్న ఫ్రాగ్లు ఇన్సెక్ట్స్ వార్మ్స్ తిన్న తర్వాత పెద్దగా తయారవుతాయి. పెద్దగా తయారయ్యాక మళ్ళీ అవి మేటింగ్ చేసుకొని ఎగ్స్ని మళ్ళీ పెడతాయి. తర్వాత మళ్ళీ 1 month తర్వాత ట్యాడ్పోల్ అవుతుంది. తర్వాత 2 months తర్వాత ఏమవుతుంది, లెగ్స్, టైలు, హెడ్, ఐస్ ఇవన్నీ వస్తాయి. తర్వాత 11 weeks 3 months తర్వాత ఏమవుతుంది, అది లంగ్స్ ఫార్మేషన్ చేస్తుంది, ల్యాండ్ మీద బతకడానికి చూస్తుంది. అదే వాటర్లో ఉంటే సర్ఫేస్ మీద ఎయిర్ని తీసుకుంటుంది. ఇంకా ఈ స్టేజ్లో ఏం జరుగుతుంది, ఈ స్టేజ్లో వేరే ఎగ్స్ ఉంటాయి కదా, ఫ్రాగ్ ఎగ్స్, వాటిని తినేస్తూ ఉంటాయి. లంగ్స్ బాగా వర్క్ చేస్తాయి. అలాగే లంగ్స్ ఫంక్షనింగ్ బాగుంటుంది అనమాట ఈ స్టేజ్లో. ఈ లంగ్స్ డెవలప్ అయిన తర్వాత ఏం చేస్తుంది, ఇది ఎక్కువ ల్యాండ్ మీద ఉంటా చూస్తుంది. ఇది 11 weeks పడుతుంది అనమాట. ఇది కాదు, థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ నుంచి అడల్ట్కి వెళ్ళడానికి 11 weeks పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఫుల్లీ గ్రోన్ ఫ్రాగ్ అవుతుంది. దీనికి టైల్ అనేది ఉండదు, కాళ్ళు చాలా పెద్దగా అవుతాయి, ఫ్రాగ్ కూడా పెద్దగా తయారవుతుంది. ఈ ఫ్రాగ్ ఇన్సెక్ట్స్, వార్మ్స్ తింటాయి. ఈ ఇన్సెక్ట్స్, వార్మ్స్ తిన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఇంకా పెద్దగా అడల్ట్ ఫ్రాగ్గా తయారవుతుంది. ఆ అడల్ట్ ఫ్రాగ్గా తయారైనప్పుడు అది మెటమార్ఫోసిస్ అనే ప్రాసెస్ ద్వారా tadpole changes into adult frog. The frog comes out of the land, mostly live on land. ల్యాండ్ మీద ఎక్కువ ఉండడానికి చూస్తుంది. ఇది ఇన్సెక్ట్స్, వార్మ్స్ తింటాయి. తర్వాత పెద్దగా అయిన తర్వాత అది ఏం చేస్తుంది, మేటింగ్ ద్వారా మళ్ళీ ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. అలా ఈ లైఫ్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్. ఫస్ట్ స్టేజ్ ఎగ్, సెకండ్ స్టేజ్ tadpole, థర్డ్ స్టేజ్ ఇట్లా లెగ్స్, హెడ్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్రాగ్. ప్రాక్టీస్ జోన్ 4 చూడండి అమ్మా. ప్రాక్టీస్ జోన్ 4లో ఏ tadpole changes into an adult frog by the process of, అంటే tadpole అడల్ట్ ఫ్రాగ్గా చేంజ్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ ఏమన్నా మెటమార్ఫోసిస్. తర్వాత బి, the intel development of hind legs is followed by the development of dash and dash. డెవలప్మెంట్లో హిండ్ లెగ్స్ తయారవుతాయి కదా, హిండ్ లెగ్స్ తయారైనప్పుడు అది ఇంకా ఏమేమి డెవలప్ చేస్తుంది, 4 legs, ఇంకా ఏం తయారవుతాయి, ఐస్. 2 blanks ఉన్నాయి కదా, 2 blanksలో ఇది రాసుకోండి, 4 legs, ఐస్. అంటే ఈ స్టేజ్లో అన్నమాట. ఈ స్టేజ్లో తర్వాత వర్క్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 28 చదవాలి కదా. గెస్ మై నేమ్. I am a ship of desert. I can survive without food and water for quite long. Camel. తర్వాత B. My shape and color matches that of the grass. I jump and hop around. Grasshopper. I am a short plant. My cone shaped help me to keep warm. My seed form and ripen very fast. Arctic poppy. I live in grassland and move in heads. Zebra. E. My leaves look like spines. I have a thick and fleshy stems. Cactus. ఇది 8th క్వశ్చన్లో ఉన్న ABCDE అన్నమాట. తర్వాత 9th. Why do animals adapt to particular conditions or environment of a region or an area? Answer. Animals adapt to a particular condition or environment of a region or an area to increase or improve their chance of survival within a particular habitat. Adaptation help animals to acquire food, water, space and shelter.
ఎందుకని ఒక పర్టికులర్ ఏరియాలో అవి వాటి సర్వైవ్ అక్కడ అడాప్ట్ అవుతాయి. ఎందుకని అంటే వాటి సర్వైవ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ సర్వైవ్కి తగ్గట్టు అవి డెవలప్ అవుతూ ఉంటాయి, ఆ ఏరియాను ఇంప్రూవ్ చేసుకుంటాయి అన్నమాట. ఇంకా ఆ అడాప్టేషన్లో యానిమల్స్ వాటికి కావాల్సిన ఫుడ్, వాటర్, షెల్టర్, స్పేస్ అంటే ఖాళీ కూడా చూసుకుంటాయి కదా యానిమల్స్ దగ్గర, అవన్నీ ఉన్న దగ్గరే అవి అడాప్టేషన్ అనేది జరుగుతుంది. ఓకే, బాయ్ అమ్మా.